चर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानान्धतन्तमुचेसि अज्ञानान्धतन्तमुचेसि दिव्यविज्ञानदृष्टिनो सङ्गि दिव्यविज्ञानदृष्टिनो सङ्गि हरिषड्वर्गमुनन्तरिम्पद हरिषड्वर्गमुनन्तरिम्पद अव्ययमोक्षम् अनुग्रहिंपुमु अव्ययमोक्षम् अनु देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा जय बाबा की जय जय बाबा अंकुल थैंक यू अंदर की जय बाबा జై బాబా నాన్న, జై బాబా. అవ్యయ మోక్షం అనుగ్రహించమని స్వయంగా స్వామివారితో విన్నవించుకున్నాం. మనందరి తరఫున నువ్వే ప్రార్థనలో తెలియజేశావు బాబా వారికి. ఆయన ప్రసన్నంగా కూర్చొని ఉన్నారు. ఆయన అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఆయన ఆనందింప చేయడం కోసం సంకీర్తన కార్యంలోకి వెళ్దాం. అమ్మ శారదమ్మ, మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय बाबा. प्रेम कोरुवारे की प्रेम पंचुवारे की मेहरे दैवमो नेडो अतड़े सर्वमो प्रेम कोरुवारे की प्रेम पंचुवारे की मेहरे दैवमो नेडो मेहरे सर्वमो कानरादु जगतिलो रवंत प्रेम कोरिना कानरादु जगतिलो रवंत प्रेम कोरिना प्रेममयोडु मेहरुडे प्रेमिंचु वारि दासुडे प्रेममयोडु मेहरुडे प्रेमिंचु वारि दासुडे अवतरिंचु
పంచెను నేడు ప్రేమ పంచెను ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహరే దైవము నేడు మెహరే సర్వము జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహరే దైవము నేడు మెహరే సర్వము ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిధి ప్రేమలో నిరీక్షణే వియోగమోను చివరికి ప్రేమలో నిరీక్షణే వియోగమోను చివరికి ప్రేమ ప్రేమలో చేరి మెహర్ శ్రీయగు ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహరే దైవము నేడు మెహరే సర్వము అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి మురళీధర్ గారు థ్యాంక్ యూ అందరికి జై జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఎందుకంటే మెహర్శ్రీ గారు రాసిన ఆనిముత్యాల్లో ఇది ఒక అద్భుతమైన ఆనిముత్యం. ప్రేమ కోరు వారికి ప్రేమ పంచువారికి ఆయనే అనుసంధానకర్త, మధ్యవర్తి అన్నమాట. ఆయనే దైవం, ఆయనే సర్వం. అంత అద్భుతమైన కీర్తన ఇది. అయితే ఈ కీర్తన వింటే నాకు సంఘటన గుర్తొస్తుంది. చిన్నప్పుడు సాధారణంగా పిల్లలు స్కూల్లో చదువుకున్న పిల్లలు అయస్కాంతాన్ని ఇసుకలో ఎలాగా చేస్తూ ఉంటారు. అయస్కాంతాన్ని అది చేస్తే అంతవరకు అది ఇసుక మట్టిలాగా కనిపిస్తుంది, కానీ అందులో ఎక్కడుంటుందో తెలీదు. ఇనుప రజను అంతా అయస్కాంతానికి అంటుకుంటుంది. అలాగూ భగవంతుని కార్యక్రమం కూడా చాలా విడ్డూరంగా ఉంటది. జీవుడు అసలు దేవుడే, దేహాన మస్సులు పౌరుడే అన్నారు ఆయన. అండంలో ఉద్దేశం అదే. ఈ శరీరానికి పురము అని పేరుంది. మన శరీరానికి పురము అంటారు. పురములో నివసించే జీవుడు కాబట్టి అతన్ని పౌరుడు అన్నారు. అయితే ఇప్పుడు అయస్కాంతం అని ఎందుకన్నానంటే, ఆయన అవతారంగా వచ్చేటప్పుడు ఆయన తాలూకా ఆ రవ్వలు, ఆ జీవాత్మ రవ్వలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ జాగృతం అవుతాయంట. ఆయన్ని ఆకట్టుకోవాలని, వెళ్ళి ఆయన్ని అంటుకోవాలని.
మ్యాగ్నెటిక్ పవర్ అన్నమాట అది. అందరూ యాక్టివేట్ అవుతారు. ఇది ఎవ్వరికీ తెలియదు, బయటికి కనిపించదు, మనకి అనుభవం కూడా లేదు, అంతర్లీనంగా జరిగిపోతుంది ఇది. అందుకే అవతారం రాక వసంతం అని పోల్చారు బాబా. తెలియని విధంగా జరిగిపోతుంది ఈ ప్రక్రియ అంతా కూడా. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన అన్నారు. అందులో కూడా ఉద్దేశం అదే. బాబా ఓ మెసేజ్ ఇచ్చారు, లవ్ బిగెట్స్ లవ్. మామూలుగా చూస్తే మనకి ప్రేమ కనిపించదు, ప్రేమ ఇచ్చినప్పుడే అటు నుండి ప్రేమ మనకు లభిస్తుంది. చూసారా ఎంత విచిత్రం అది, చాలా విచిత్రమైన ప్రక్రియ భగవంతుని ప్రేమలో ఉంది అది. మనం ప్రేమ కనపరిస్తేనే అటు నుండి ప్రేమ మనకు లభిస్తుంది. దానికే బాబా లవ్ బిగెట్స్ లవ్ అన్నారు. అందుకే నేను ఈ కొత్తలో ఈ పాట వినేటప్పుడు ఇదేమిటి ఇలా రాసిరేనా అనుకున్నాను నేను. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన. కనిపించదు, ప్రేమ కనిపించదు, జగతిలో ఎక్కడ ప్రేమ కనిపించదు అని రాశారు ఆయన. కానీ అది చమత్కారం యథార్థానికి. ప్రేమ ఎక్కడ కనిపించదు, మనం ప్రేమను ఇచ్చినప్పుడే ప్రేమ తిరిగి లభిస్తుంది మనకి, కానీ బయటికి మాత్రం కనిపించదు అన్న అర్థంతో ఆ పాట రాయబడింది అనమాట. అంతటి ప్రక్రియ అందులో ఉంది దానికి. అందుకే బాబా మెసేజ్ కూడా లవ్ బిగెట్స్ లవ్ అన్నారు బాబా. ఎప్పుడైతే ఆయన నుంచి ప్రేమ వస్తుందో వెంటనే ఈ ఇనుప్రజనంతా అయస్కాంతానికి అంటుకున్నట్టుగా యాక్టివేట్ అయిపోతారనమాట ఈ జీవులన్నీ కూడా. జీవుడు అసలు దేవుడే, దేహాన మసలు పౌరుడే, ప్రేమమయుని రాకతో తహతహలాడును చెందును ప్రేమకై. అండవల ఉద్దేశం అదే. అన్నీ కూడా ఈ చిన్న ఇనుప రజంలాగా ఆ మ్యాగ్నెటిక్ పదార్థం ఎప్పుడైతే ఇసుకలో ఉంచబడిందో వెంటనే ఆ చుట్టుపక్కల ఉండే ఇనుప రజనంతా దానికి అంటుకుంటుంది, వెళ్ళి టక్కుమని అంటేసుకుంటుంది అనమాట. అదే విధంగా పరమేష్ఠి తన అనంతధామాన్ని విడిచిపెట్టి అవతారుడుగా వచ్చిన వెంటనే జీవాత్మలన్నీ యాక్టివేట్ అయిపోతాయి వాటికి తెలియకుండానే. వాటి ఆత్మస్థితులను బట్టి అతనికి చేరువుగా కొంతమంది వెళ్ళిపోతారు. ఉదాహరణ చెప్పాలంటే మండలి సభ్యులు ఉన్నారు, ఆయనకు అత్యంత ప్రియులు ఉన్నారు. 75 ఏళ్ళ ఆయన అవతార కాలంలో చాలా మంది ఉన్నారు, మండలి సభ్యులే కాకుండా ఆయనకు చేరువుగా నిత్యం ఆయన్ని చూస్తూ ఉండే ప్రేమికులు చాలా మంది ఉన్నారు. ఆ ఆత్మ తాలూకు స్థితులను బట్టి ఆయా దూరం ఆ విధంగా ఏర్పడుతుంది అన్నమాట. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా తహతహలాడిపోతాడు, అది ఆయన స్థితి, ఆ ఆత్మ తాలూకు స్థితి అది. బాబా ఇక్కడ ఉంటే అమెరికాలో ఆయన తహతహలాడిపోతాడు, కలవాలి కలవాలి కలవాలని ఆరాటపడిపోతాడు. అంటే ఆ ఆత్మ తాలూకు స్థితి ఆ విధంగా ఉంటుందన్నమాట. అంతటి అద్భుతమైన ప్రక్రియ ప్రేమ కోరు వారికి, ప్రేమ పంచు వారికి ఆయనతో లభిస్తుంది అనుసంధానం. జై బాబా అమ్మ. మంచి కీర్తనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. జై బాబా. థ్యాంక్ యూ అమ్మ సులోచన, మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा अंकुल, जय मेहर बाबा। जय अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासिता, जय अवतार मेहर, जय जय अवतार मेहर। सुंदर वदनादरहासं आकन्नुल परिहासं, बाबा कन्नुल परिहासं, मृदुवगुवचन प्रकाशं, सुमधुर प्रेम विकासं, मनसे नवनीतं, नी मनसे नवनीतं। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरुलचे पूजित प्रेमिक हृदय निवासिता, जय अवतार मेहर,
జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించుము ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మపదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణం కలిగే తరుణంలో నీ స్మరణయే శరణమని బాబా స్మరణయే శరణమని అనవతరముని స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం మము కరుణించుము నిరతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ స్టార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా అందరికీ జై బాబా అంటూ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. భిన్నత్వాన్ని ఏకత్వంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ అవతారుని రాకలో ఇమిడి ఉంటుందన్నమాట. అది ఆయన చెప్పరు బయటికి. మహా చమత్కార ఆయన. అందుకే నాడు డగ్లస్ ఇంటర్వ్యూలో కూడా అదే ఆ విధంగానే చమత్కారంగానే, ఎందుకు మరో 10 యుగాలైనా ఆయన మానవుడు పట్టుకునే ప్రక్రియ మాత్రం జరగనివాడు ఆయన. ఎందుకంటే నిరంతరాయంగా కొనసాగాలి ఇది. భిన్నత్వాన్ని పటాపంచలు చేసే కారుణ్యం ఆ కంటి చూపులో ఉంది. అందుకే పెద్దవాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు. జిఎస్ఎన్ మూర్తి, భాస్కర్ రాజు గారు, ఇలాంటి ఆయనతో బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఏమిటంటే ఆయన ద్వారా మనం పొందేది రూపమాధుర్యం, ప్రేమ మాధుర్యం, మౌన మాధుర్యం, నామ మాధుర్యం. ఇన్ని విధాలుగా ఆయన మనల్ని బంధిస్తారనమాట. ఎందుకు ఆయన వచ్చే సమయంకి ఎలా ఉంటుంది? అత్యంత బీభత్సంగా ఉంటుంది. నాడు జొరాస్టర్ కాలం నుంచి గమనించిన, అందుకే జొరాస్టర్ కూడా ఏమన్నారు? మంచి మాటలు, మంచి తలపులు, మంచి చేష్టలు అన్నారు. అంటే ఈ మంచి చెడులు అనేవి సనాతనంగా ఆయనతో పాటే అనుసరిస్తున్నాయి. అయితే మరి ఎందుకు మనం అలా చెయ్యాలి అంటారేమో. అదే అక్కడ ద్వంద్వంలో ఉండే గొప్ప విషయం అదే. చిక్కని చీకటి దగ్గరే వెలుతురు తాలూకు విలువ తెలుస్తుంది. వెలుతురు దగ్గరే చీకటి తాలూకా గొప్పతనం తెలుస్తుంది అనమాట. రెండు పరస్పరమే. అందుకని
ఈ రెండింటి మదింపులోనే ఆత్మ ప్రయాణం జరగాలి ఎప్పుడూ కూడా. అందుకని ఆయన ప్రణాళిక కూడా ఆ భిన్నత్వాన్ని పటాపంచలు చేసే విధంగా తన ప్రేమని మానవాళి మధ్య ఏర్పాటు చేస్తారనమాట. ఈ కీర్తనలో అదే మొదటి చరణంలో భిన్నత్వాన్ని పటాపంచలు చేసే కారుణ్యం ఆ కళ్ళల్లో ఉంది. అందుకని ఆయనతో ఎవరెవరైతే సమాగమం అయ్యారో అందులో సిక్కులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు, మొత్తం ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారో అన్ని మతాల వాళ్ళు ఆయనకి ఆకట్టుకున్నారు. అంటే ఎక్కడుంది ఈ గొప్పతనం? ఆ కారుణ్యంలోనే ఉంది, ఆ కళ్ళల్లో కనిపించే ఆ కారుణ్యంలోనే. ఎందుకంటే పరమతండ్రి ఒక్కడే కదా, మతాలన్నీ మానవుడు సృష్టించుకున్నవే, ఆయన చేరడం కోసం సృష్టించుకున్నవి ఇవన్నీ కూడా. అందుకే మొన్న సంఘటన చెప్పుకోవడం జరిగింది. అది 1962 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ఒక ఫారినర్ వస్తాడు. ఆయన మిలిటరీ పర్సన్, ఆయన బడ్డీ రోజిన్ అని ఆయన పేరు. బాబా అందరికి పలకరించారు. బాగున్నావా, ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, తిన్నావా, ఏమైనా తిన్నావా, రాత్రి చక్కగా నిద్రపోయావా, ఇవన్నీ కూడా అందరికీ కామన్ గా అడుగుతున్నారు. అందరు భుజం తడుతున్నారు, ఆలింగనం ఇచ్చిన వాళ్ళకి ఆలింగనం ఇస్తున్నారు, బొగ్గలు నిమిరిన వాళ్ళకి బొగ్గలు నిమురుతున్నారు. అన్నీ చేస్తూనే ఈ బడ్డీ రోజు నన్ను దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఆయనకి అడిగారు, నీ చెవు ఎలాగుందని అడిగారు టక్కుమని. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత విషయం, ఎవరికి చెప్పలేదు ఆయన. ఆయన ఎప్పుడో యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఆయన చెవు దెబ్బతింది, ఒక చెవు. అయితే ఇంకో చెవు పనిచేస్తుంది కదా, అందుకని ఆయన ఏం చేశాడంటే తన చెవు పనిచేయదు అన్న విషయాన్ని కూడా ఎవరికి తెలియనివ్వకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన. అలాంటిది ఒక్కసారి బాబా ఇలా అడిగేసరికి ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట, కరిగిపోతాడు. బండ కరిగినట్టుగా, మంచు ముక్క ఎలాగైతే కరిగిపోతుందో అలా కరిగిపోయాడు అనమాట ఆయన ప్రేమలో. ఎందుకు? బాబా ఏదైతే మనకు చెప్పారో అది ఆయన అన్ని కూడా యథార్థాలే చెప్పారు. నౌషర్వాన్ అంజర్తో చెప్పేటప్పుడు బాబా మీ కార్యసరళ ఎలా ఉంటది అంటే, ఐ వర్క్ విత్ ఇండివిజువల్ అన్నారు ఫస్ట్ పాయింట్ గా. ఐ వర్క్ విత్ మాసెస్, ఐ వర్క్ విత్ యూనివర్సల్లీ, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ మొట్టమొదటి ఏమన్నారు, ఐ వర్క్ విత్ ది ఇండివిజువల్ అన్నారు. అంటే ఈ అనంత విశ్వంలో ఆయన తాలూకు ఉనికి ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా ఒక మారుమూల ఉండే ఒక భేద ఆత్మ దగ్గరికి దగ్గరగా వెళ్ళి అతన్ని పలకరించి అతని సమస్యను కూడా పరిష్కరించేంత కరుణామయుడు ఆయన. లేదంటే ఈ బడ్డీ రోజున ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక సోల్జర్. ఈ అనంత విశ్వంలో ఆయన తాలూకు ఉనికి చెప్పాలంటే ఒక ధూళికణం కంటే చిన్నది ఇంకా చెప్పాలంటే. అలాంటిది ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన వ్యక్తిగత విషయాన్ని కనుక్కొని ఆయన క్షేమం కనుక్కునేంత కన్సర్న్ కనపరిచారంటే బాబా ప్రేమ ఎంత ఉన్నతమైందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. ఆ విధంగా భిన్నత్వాన్ని పటాపంచలు చేసే కారుణ్యం ఆ కళ్ళల్లో ఉంది. ఆయన అవతారంలోని ఆ అద్భుతమైన ప్రక్రియ అటువంటిది. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా అంకుల్, జై బాబా. అమ్మా నాగమణి, నాగమణి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా అండి, జై బాబా. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. జయ జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా, పాప వినాశ. జయ జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా, పాప వినాశ. జయ జగదీశా, జయ మెహరీసా. సుందర వదనా, వందిత చరణా, కరుణాభరణా, కల్మషహరణా. సుందర వదనా,
వందిత చరణ కరుణాభరణ కల్మషహరణ దివ్య సనాతన దీనావనా దివ్య సనాతన దీనావనా జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ప్రేమే నీవని ప్రేమించమని ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేనని నేనే నీవని నీవే నేనని నేనే నీవని తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మురళి గారు. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. జై బాబా. ఆయనకి నామరూపాలు లేవు, కానీ ఆయన మానవాళి అంటే ఎందుకంత అపారమైన ప్రేమ కనపరుస్తారో తెలుసునా అండి? ఎందుకంటే మనం పెట్టుకున్న పేర్లే ఆయనకి. ఆపద్బాంధవుడు అంటాం, శరణాగత వత్సలుడు అంటాం, ఆర్తత్రాణ పరాయణుడు అంటాం, ఆపదోద్ధారకుడు అంటాం, లోకోద్ధారకుడు అంటాం, శరణాగత వత్సలుడు అంటాం, విశ్వనాథుడు అంటున్నాం, పరమ తండ్రి అంటున్నాం. ఇన్ని పేర్లు ఆయనకి పెట్టేసరికి ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి మానవాళి అంటే అత్యంత ప్రీతికరంగా మారిపోయాం అన్నమాట మనం ఆయనకి. యథార్థానికి ఆయన అనంత మహాచైతన్యం. ఆయనకి ఏ రంగు, రూపం, నామం ఏమీ లేదు. మనం ఏదైతే ఆయన పట్ల కనపరుస్తున్నామో దానికే ఆయన ఉబ్బి తబ్బిబ్బై పదే పదే మన మధ్యకు వచ్చేస్తున్నాడు అనమాట. అంతటి అవినాభావ సంబంధం పరమాత్మకి జీవాత్మకి మధ్యలో ఉంది. అందులోంచే మనం అంతా కూడా ఆయన ప్రేమని అనుగ్రహాన్ని పొందుతున్నాం మనం. అంత అద్భుతమైన ప్రక్రియ అది యథార్థానికి. అందుకే 5329 సార్లు వచ్చేసారంట మన మధ్యకి ఆయన. 5329 సార్లు బాబా స్వయంగా చెప్పారు. వచ్చారా? ఆయనే స్వయంగా చెప్పారు.
అంత అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. అందుకే భాస్కర్ రాజు గారు కూడా ఉంటారు, అవసరం తనకు లేక అవతరించే మన కొరకే అనేసి అనడంలో ఉద్దేశం అదే. యథార్థానికి అనంతుడు ఆయన, ఆయనకి అవసరం లేదు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు ఆయన. ఈ 3 లోకాల్లో నాకు ఏ పని లేకపోయినప్పటికి కూడా కేవలం మీకోసమే మీ మధ్యకి వచ్చేస్తున్నాను అన్నారు నాడు కృష్ణావతారంలో కూడా. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఆయన మనకు అందిస్తున్నారు. అంటే ఆ పరమాత్మకి మనకి మధ్యలో ఉండే ఆ బాంధవ్యం అంత పటిష్టమైంది అనే విషయాన్ని ఈ విధంగా ఇలాంటి సంకీర్తనల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతి సంకీర్తన ఒక సందేశమే. ఆయన చేత ప్రేరేపించబడి ఆ రచయిత వ్యక్తం చేసినటువంటి భావం కాబట్టి ఆ రాసేవాళ్ళు ఏ విధంగా అనుభూతి చెందుతారో దాన్ని పాడేవాళ్ళు కూడా ఆ విధంగా వినే వాళ్ళకి అనుభూతి చెందిస్తారు అనమాట. ఇప్పుడు మీరు పాడిన కీర్తన బట్టే నాలో ఈ భావన కలిగింది. ఇది కావాలన్నమాట. జై బాబా, ఇది కావాల్సింది అనమాట. ఇదే ఈ బాంధవ్యమే బలపడుతుంది. ఈ 2 గంటల కాలం మనం ఆయనతో గడిపే విధానం పటిష్టం అవుతుంది అనమాట. జై బాబా, మంచి కీర్తన పాడారు. జై బాబా అండి. జై బాబా. మా విజయలక్ష్మి గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై మేర్ బాబా అండి మురళి గారు. జై బాబా శర్మ గారు. నేను పాడతాను, కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటా పాడేసి. మీరు పాడతారా? పాడండి. అమ్మా విజయలక్ష్మి గారు, శర్మ గారు పాడేసాక మీరు పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయ నీతాత్మిక భావము విజ్ఞులకైనా విశదము కాదే. తేజోమయ నీతాత్మిక భావము విజ్ఞులకైనా విశదము కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయ నీ ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ధ హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. హే ప్రేమమయ వెన్నంటి ఏమము కాచడి ప్రభు విల మరిలేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. మురళి గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు. జై బాబా, మంచి కీర్తన పాడారు. తేజోమయమైనటువంటి ఆయన తాత్విక భావం తెలుసుకోవడం విజ్ఞులకే కాదు ఎవ్వరికీ సాధ్యపడదు అది. ఎందుకంటే ఆయనే చెప్పారు, లింక్ పెట్టారు. అది మాయా మమతల వలయంలో మనం చిక్కుకోకూడదు కాబట్టి ఆ తేజోమయమైనటువంటి తాత్విక భావాన్ని ఉపయోగిస్తారు ఆయన. చూసారా, పాముకి తలలో విషం ఉంటుంది, మణి కూడా ఉంటుంది, దాన్ని హరించే మణి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన ఉనికికి నిదర్శనాలు అన్నమాట.
విషపు నాగును గమనించినట్టయితే మనం ఆ తలలోనే విషం ఉంటుంది, మనిషిని చంపేటటువంటి విషం. అదే తలలో ఆ విషాన్ని హరించే మణి కూడా ఉంటుంది. అంటే ఏది ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడాలన్న దానికి ఆ తేజోమయమైనటువంటి తాత్విక భావం తెలుసుకోవడానికి ఎవ్వరికీ వీలు పడదు. ఆయన దాన్ని జాగ్రత్తగా ఉపయోగించి మాయా మమతల వలయంలో మనం పడిపోకుండా ఉండే విధంగా చేస్తూ ఉంటారంటే ఇలా ముంచి తీస్తూ ఉంటారన్నమాట. కష్టాల కడల్లో ముంచి తీయడం అంటారు చూసారా, ఆ విధంగా. అందుకే బాబా కూడా అందుకే అన్నారు, నేను ఏది ఇచ్చినా దాన్ని మీరు స్వీకరించాలి. కష్టాన్ని మనం స్వీకరించామనుకోండి, ఆ వెంటనే ఆయన అనుగ్రహం లభిస్తుంది అనమాట. మనం కష్టాన్ని చికాకు పడిపోతే ఏమవుతుంది, దారి తప్పిపోతుంది. అందుకని ఆయన ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరించే విధానాన్ని ఆయన తాత్విక భావంలో ఇమిడ్చి దాన్ని తన తేజస్సుతో, దివ్య తేజస్సుతో ప్రేమపూరితంగా మానవాళిని పరిపాలిస్తూ ఉన్నారు శాశ్వతంగా. జయబాబా మంచి కీర్తన పాడారు. జై మెహర్ బాబా అండి. జై బాబా. మా విజయలక్ష్మి గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. ఒక నిమిషం పాడుతున్నా. अवतार मेहर बाबा की जय. मेहर बाबा పేరు బడయుట అసాధ్యమే, మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొల్పి మోక్షమొసగుట విచిత్రమే. ప్రేమ తానని చాటి చెప్పుట అసాధ్యమే, సోద్యమే. ప్రేమికుల హృదయాలు దోచుట మహత్యమే. మెహర్ బాబా పేరు బడయుట అసాధ్యమే, మేలు కొల్పి మోక్షమొసగుట విచిత్రమే. మస్తు రక్షణ చేసి చూపుట సారీ అండి. జై బాబా. ఏమ్మా పాట కరెక్ట్ గా లేదా? అదే ఒక నిమిషం అండి, మామూలు వేరే పాట అనే పాడతాను. अवतार मेहर बाबा की जय. सॉरी बाबा. देवादिदेवा ओ दिव्य तेजा, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా, మా మెహర్ బాబా. దేవాదిదేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహర్ బాబా, మా మెహర్ బాబా. దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా
ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వరా దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదించు పరమేశ్వర నీవే దైవంబని తెలిసి పూజింపగా నీవే దైవంబని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేను నిన్నుగాంచి సేవించుటను బంధమే పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్నుగాంచి ప్రేమించుటను అనుబంధమే మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ జగదోద్ధార పరమేశ్వర శ్రీ జగదోద్ధార సర్వేశ శ్రీ మేరు బాబా నన్ను జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా జగదోద్ధార సర్వేశ శ్రీ మేరు బాబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా మేము నీ వారము నీవు మా వాడవు మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితం ఎంతయో వికసించే బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మేరు బాబా మా మేరు బాబా దేవాది దేవా ఓ దివ్య తేజ జై బాబా అండి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా థ్యాంక్స్ అండి జై బాబా అందరికి జై బాబా జై బాబమ్మ జై బాబా జై బాబమ్మ. ఎప్పుడైతే మనం మేము నీ వారము నీవు మావాడవు అని బల్ల గుర్తినట్టుగా ధైర్యంగా చెప్పగలుగుతాము అప్పుడు మనం ఆయన అనుగ్రహానికి పాత్రలు అయిపోయినట్టే లెక్క అన్నమాట. అందుకే బాబా కూడా అదే అన్నారు కదా, మీరు నన్ను విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనేసి నిర్ద్వందంగా చెప్పేశారు. అందుకే ఊపిరి కంటే చేరువుగా ఉన్నానన్న విషయం కూడా మనకు తెలియదన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పారు. ఎందుకంటే ఎన్ని చెప్పినా మనకు అర్థం కాదు ఆయన తత్వం. ఆయన మనకి ఎంత చేరువుగా ఉన్నారన్న సంగతి మనకు తెలియదు యథార్థానికి. కాబట్టి ఆయన అన్ని విధాలుగా మనకు తెలియజేశారు. ఊపిరి కంటే చేరువుగా ఉన్నాను, మీరు నన్ను ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను విడిచిపెట్టేసిన నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని ఇన్ని రకాలుగా మనల్ని మదింపు చేసి తన అండలో ఇముడ్చుకున్నారు. ఆయన తన అనుగ్రహంతో నడిపిస్తున్నారు. మంచి కీర్తన పాడారు. జై బాబా. అమ్మ పుష్ప, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. రామనామమైన గాని, రహీం నామమైన గాని, క్రీస్తు నామమైన గాని భేదమేమి లేదండి. ఏది నామమునే స్మరించుట ముఖ్యమండి. ఆ నామమే మనలను అధిక బలము చేకూర్చును. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి.
సంభవామి యుగే యుగే అని గీతలు కూర్చిన భగవంతుడు మహియందున మానవుడై విలసినప్పుడు భాగ్యవశతమునకతని సాంగత్యము కలిగినప్పుడు ఆ సమయమునందతడు ఏ పేరుతో పిలువబడును ఆ నామమే మనలకప్పుడు అధిక బలము చేకూర్చును. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. సిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జలతపస్సి కేశవ నందుల వంటి యోగులు, మెహరు బాబా ఈ యుగమున కవతారుండని చాటిరి. నేనే సనాతుడనని బాబా సెలవిచ్చిరి. సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను, సంశయముల నవల వదలి విశ్వాసముతో బాబను సమయము మించక ముందే స్మరించి తరించండి. సమయము మించక ముందే స్మరించి తరించండి. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా 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 మెహరు బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. నామస్మరణ గొప్పతనం సనాతనంగా మనం ఎప్పటి నుంచో వింటున్నాం. పైగా ఈ యుగంలో బాబా కూడా స్వయంగా చెప్పారు ఏంటంటే, పెద్ద పులి ఎదురైనా నా నామం చేస్తే అది అలా వెళ్ళిపోతుంది వెనక్కి అన్నారు. ఆ మాట ఆయన మనకు చెప్పగలిగారంటే అందులో ఎంత శక్తి ఉందో మనకు తెలియదు యథార్థానికి. అందుకని ఈ విషయాన్ని నిరూపించడం కోసం ఒక సంఘటన కూడా క్రియేట్ చేయబడింది. ఈ మధ్య ఎక్కడో చదువుకోవడం జరిగింది. పులులు సంచరించే ప్రాంతంలో ఉండే ఒక ప్రేమికుడు అనుకోకుండా ఒక రోజు పులికి ఎదురు పడిపోయేటప్పుడు బాబా చెప్పిన మాట గుర్తొచ్చి ఆ నామాన్ని ఉపయోగించి ఇది చాలా అద్భుతం అని నిరూపించాడు ఆ ప్రేమికుడు. మన గ్రంథస్థం చేయబడింది ఈ విషయం. అయితే ఇవన్నీ ఎలాగంటే మహిమ జరిగిన తర్వాతే మనం ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం సాధారణంగా. సద్గురు స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన తాలూకా గొప్పతనం, ఆయన తాలూకా ఉనికి, ఆయన అవతారుడు అన్న విషయం తెలుస్తుంది. అందుకే పంచసద్గురువులే ఆయన్ని భగవంతుడిగా గుర్తించారు. మనం గుర్తించలేం, మనకు ఆ శక్తి లేదు, మనం పరిమితులం కాబట్టి. జల తపస్వి కేశవానంద స్వామి అలాంటి యోగులు గొప్పవాళ్ళు మాత్రమే ఆయన ఉనికిని కరెక్ట్ గా పోల్చగలిగారు. ఆ పోల్చిన వాళ్ళే ఎక్కువ అనుగ్రహాన్ని పొందుతారనమాట. అయితే ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన తన నామాన్ని మనకి అవకాశం ఇచ్చారు. ఆ నామం గొప్పతనాన్ని తెలియజేశారు. ఆయన నాకంటే గొప్పది నా నామం అంటారు ఆయన. ఇది మనకు చాలా విషయాలను నిరూపించబడింది. నాడు రామావతారంలో కూడా నిరూపించబడింది. కాబట్టి ఆయన నామాన్ని మనం ఆఖరి శ్వాస వరకు అస్సలు విడిచిపెట్టకూడదు అనమాట. మనకు ఆయన భాగ్యం లభించింది కాబట్టి మనం నిజంగా అదృష్టవంతులం. ఈ జీవితం కడ వరకు ఆయన నామాన్ని విడిచిపెట్టకూడదు. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. అమ్మ మాలతి గారు మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. కోటి దేవతలు
కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవ అంట అదేనా జన్మ చేయమంట కోటి దేవతలు కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవ అంట అదేనా జన్మ చేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయను అందునకు అవగతమాయను అందునకు అన్యమునకెంక ఎందులకు కోటి దేవతలు కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవ అంట అదేనా జన్మ చేయమంట దేవుని కోసము వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి దేవుని కోసము వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమ బాపే బాటను చూపెను భ్రమ బాపే బాసటగా నిలిచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవ అంట అదేనా జన్మ చేయమంట అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తాని యోగించెను అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తాని యోగించెను ప్రేమము తెలియని ఎద నిండి ప్రేమము తెలియని ఎద నిండి ప్రేమను పంచెను వెనకుండి కోటి దేవతలు కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవ అంట అదేనా జన్మ చేయమంట తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా తనువు మనసు నా సర్వస్వం మెహరుని సేవకు వేచియుండగా క్షణకమైన ఈ కోరికలేలా క్షణకమైన ఈ కోరికలేలా ఇహమును నాకింక మనుగడు ఏలా కోటి దేవతలు
కొలువై వచ్చే కోరికేమిటంటే మెహరుని చరణ సేవంట అదేనా జన్మ చేయమంట. థ్యాంక్ యూ మురళీ గారు, థ్యాంక్ యూ అందరికీ. జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. శ్రీనివాసరావు గారి సాహిత్యంలో ఒక అద్భుతమైన కీర్తన ఇది. ఎందుకంటే కోటి దేవతలు వచ్చినా నీకు ఏం కావాలి అంటే నాకు మెహరే కావాలి అని ఎలాగనగలుగుతున్నావు అంటే కారణం చెప్పనా? అసలు బాబా రాకముందు ఆరాధన ఎలా జరిగిందో అందరికీ తెలుసు. నేను ఇలా విశ్లేషిస్తున్నందుకు బాబా నన్ను క్షమించాలి. బాబా రాకముందు ఆరాధన విధానం ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడితో వ్యాపారం చేసాం మనం. నాకు ప్రమోషన్ వస్తే నీకు పూజ చేస్తాను, మా అమ్మాయి పెళ్ళి అయితే నీకు పూజ చేస్తాను అన్నట్టు ఉండేది. బాబా వచ్చిన తర్వాత ఆరాధనలో అర్థమేమిటో, అవతారునితో బంధమేమిటో స్పష్టంగా తెలియజేశాడు. మనతో దగ్గర కూర్చొని, మన మధ్య కూర్చొనే మనకు వివరించాడు ఆయన. భగవంతుడంటే ఏం చేయాలి, భగవంతుడిని ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఆయనకి ఏ విధంగా దగ్గర అవ్వాలి అన్న విషయాలన్నీ ఈ అవతారంలో చెప్పాడు. కాబట్టి కోటి దేవతలు వచ్చి ఎదురుగా నిలబడినా మీరెవ్వరు నాకు అవసరం లేదు, నాకు నా మెహరే కావాలి అనే స్థాయి వచ్చేలా చేశాడు ఆయన. కాబట్టి మనం దీన్ని బదులుపరుచుకోవాలన్నమాట. జై బాబా, మంచి కీర్తన పాడారు. థ్యాంక్ యూ అమ్మ. జై బాబా, అందరికీ జై బాబా. అమ్మ మీరు కీర్తన పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్. జై బాబా అమ్మ. వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. నీవు వెడలిన ప్రతి చోటను కాంతులు ప్రసరించావు, నిన్ను గాంచిన నిజ భక్తుల ప్రేమికులను చేశావు, నీ కౌగిట ఆనందపు అనుభూతులనిచ్చావు. ప్రేమ జ్వాల రగిలించి ప్రియతముడై నిలిచావు, వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. వసంతాన పూపాలలు ఎదురు చూపు నీ కొరకే, కానల కోనల తపసులన్నీ నీ కొరకే, ఆస్తికులకు దారి చూపు ఆశా జ్యోతివి నీవే, తపించే ప్రేమికులకు తొలకరి జల్లువు నీవే, వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. శబ్దజాలమును మించి మౌనముతో ధ్వనించి హృదయాలను స్పృశించి ప్రేమను రంజింపచేసి, మాయకు అంధుల చేసి మమకారములను బాపి దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళలలో, వేల వేల హృదయములా వెలిగే జ్యోతివి నీవు, మెహరు నామధారుడవై తిరుగాడిన దేవుడవు, తిరుగాడిన దేవుడవు. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మురళి గారు. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా అమ్మ. మంచి కీర్తన పాడారు. చింతామణి గారు రాసిన ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన ఇది. ఎందుకంటే ఆస్తికులకు దారి చూపు ఆశాజ్యోతి అన్నారు ఆయన. ఇవన్నీ ప్రేమికులు ఆయన నుంచి అనుభూతులు అయితే పొందారో వాటినే తన భావాల్లో తన కీర్తనలో వ్యక్తం చేశారు. సాధారణంగా ఓ శ్రీనివాసరావు గారు కానీ, లేదా భాస్కర్ రాజు గారు కానీ, బాబ్జీ గారు కానీ,
చింతామణి గారు, వీళ్ళంతా ఏమిటంటే ఆయన నుంచి ఏదైతే భావాన్ని అనుభూతిని పొందారో ఆ అనుభూతిని వాళ్ళ తల కీర్తనలో వ్యక్తం చేసి అది నలుగురు పాడుకొని వాళ్ళు కూడా ఆ అనుభూతిని పొందేలాగా తయారు చేశారనమాట. అందుకే ఒక్కొక్క కీర్తన ఒక ఆనిముత్యం. ఎందుకంటే హృదయాలను స్పృశించి ప్రేమను రంజింపజేసి మాయకు అంధుల చేసి మమకారములను బాపి దైవ మానవునిగా ఇలా తిరుగాడిన వేళ. అలాగే కానలలో తపస్సులన్నీ ఆయన కొరకే. బాబా కూడా చెప్పారు, ఎక్కడ హిమాలయాల్లో వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నారే వాళ్ళందరూ నా కోసమే, వాళ్ళకి సమయం వచ్చేటప్పుడు నేను అనుగ్రహిస్తానన్నారు. అందరికంటే మనమే చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనల్ని నిన్ను గాంచిన నిజభక్తుల ప్రేమికులను చేశావు. ఆయన ఎప్పుడైతే మనం స్వీకరించామో మన దగ్గరగా తీసుకున్నారు ఆయన అన్నమాట. ఆయన కౌగిట ఆనందపు అనుభూతుల్ని ఇచ్చారు. ఆయన ప్రేమ జ్వాల రగిరించి ప్రీతముడుగా నిలిచిపోయారు. చూసారా? అంటే ఆ తపస్సులు చేస్తున్న వేల వేల సంవత్సరాలు తపస్సులు చేస్తున్న వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువ అంటారు. అందుకే బాబా ఈరుచితో చెప్పారు స్వయంగా ఈ మాట. హిమాలయాల్లో తపస్సు చేస్తున్న వాళ్ళకంటే మీరు చాలా గొప్పవాళ్ళు, నా ప్రేమికులుగా ఉన్న నా ఎదురుగా నన్ను ఆరాధించే నన్ను ప్రేమించే ప్రేమికులు చాలా గొప్పవారు అని చెప్పారు ఆయన. అది అంత చక్కటి అద్భుతమైన ప్రక్రియ ఆయన కీర్తనలో ఇమిడ్చారనమాట. జై బాబా. అమ్మ మా అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. మా అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. మా విశాలి, మీరు కీర్తన పాడమ్మా. జై బాబా. जय मेरे बाबा साहब। अवतार जय बाबा। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। कंटिरे मेहरे सुनी करुल करुవు తీరగా, కన్నుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితము. మనసంతా తడ నిండెనే, మనసంతా తడ నిండెనే, మనకెంత భాగ్యము పాటెనే. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే. రోజు రోజు స్మరణ చేయ రాతి మనసు కరిగిపోయే. ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ నెరుగని ఎడద నిండా, ప్రేమ చేచెను తెలియకుండా, ప్రేమ చేచెను తెలియకుండా. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా. కంటిరే మేహరి సుని కనుల కరువు తీరగా. రామకృష్ణుల అందమాది
బుద్ధ దేవుని అందమేమో రామకృష్ణుల అందమా అది బుద్ధ దేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అందమంతా రూపు దాల్చి అవతరించెను పొడమీ పైన అవతరించెను పొడమీ పైన కంటిరే ఈ మేరీ సొని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా కంటిరే ఈ మేరీ సొని కనుల కరువు తీరగా చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవును చూపు మనపై బరపెను సంస్కారమెల్లను పోవును రామచంద్రుని మనసునంత రామచంద్రుని మనసునంత ఆక్రమించెను కరువు తీరా ఆక్రమించెను కరువు తీరా కంటిరే మేరీ సొని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్లన సింపగా కంటిరే మేరీ సొని కనుల కరువు తీరగా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. जय बाबा जी. డాక్టర్ రామచంద్రన్ గారు రాసినటువంటి కీర్తన ఇది. ఎందుకు ఇలాగ అంటున్నానంటే, ఆయన స్వయంగా బాబాతోనే చెప్పేశారు, నేను అవతారుడిగా అంగీకరించను అని. బాబా అడిగారు ఆయనకి, నా పని చెయ్యు అని అడిగితే, పని చేయడం మాట అటు ఉంచితే, నేను మిమ్మల్ని అవతారుడిగా అంగీకరించలేకపోతున్నాను, మీరు నాలాగే మామూలు మానవుడిలా కనిపిస్తున్నారు అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇంతటి అద్భుతమైన కీర్తన ఏ అనుభవం చెంది రాశాడో గమనించండి. బాబా తన 75 ఏళ్ల అవతార కాలంలో ఒక సత్తర్మాంగ్ సంఘటన తీసుకోండి, జిఎస్ఎన్ మూర్తి గారి సంఘటన తీసుకోండి, లేదా డాక్టర్ విలియం డాంకిన్ సంఘటన, ఏ సంఘటన తీసుకోండి, ఇవన్నీ కూడా మానవాళికి మార్గదర్శకాలు అన్నమాట. అంటే ఒక సాధారణమైన వ్యక్తి భక్తుడిగా ఉండి భగవంతునికి దగ్గరగా వెళ్ళి భగవంతుడిని కనుగొని అవతారుడిగా గుర్తించి అతని ప్రేమను పొంది అతన్ని ప్రేమించి మోక్షాన్ని పొందే విధానం కనిపిస్తుంది వీళ్ళందరి జీవితాల్లో కూడా. ఈ విషయాలన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి, అవన్నీ మనం చదువుతున్నాం. అంటే మనకు మార్గదర్శకం అన్నమాట అవి. ఎందుకంటే ఇందులో కొంతమంది బాబాను చూసిన వాళ్ళు ఉన్నారు, భౌతికంగా చూడకుండా అతని అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పటి తరం చెప్పాలంటే బాబా గురించి వినడమే గాని ఆయనతో ప్రత్యక్షంగా భౌతికమైనటువంటి దర్శన భాగ్యం లేని వాళ్లే. అయినప్పటికీ ఆయన కోసం తహతలాడిపోతున్నామంటే కారణం ఆయన అవతారుడు కాబట్టి. అంతటి అద్భుతమైన ప్రక్రియ ఒక్కొక్క కీర్తన ద్వారా మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది. అందుకే ఆయన సంకీర్తనలు మనం అలాగ వింటూ ఉండాలన్నమాట. పాడేవాళ్ళు అదృష్టవంతులే, రచించే వాళ్ళు అదృష్టవంతులే, వినేవాళ్ళు అంతకంటే అదృష్టవంతులు అన్నమాట. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. అమ్మ అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. పురములోనా చిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే
ప్రకాశించుచుండే పునాపురములోన సిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే శుభోదయములో బాలుడై దైవము శుభోదయములో బాలుడై దైవము అవతరించే తానే మేలు కొల్పగా అవతరించే తానే మేలు కొల్పగా ఎవరెవ్వరో ఈ దివ్య సుందరాంగులు ఏలవచ్చినారి శుభోదయములోనా ఎవరెవ్వరో ఈ దివ్య సుందరాంగులు ఏలవచ్చినారి శుభోదయములోనా పరాత్పరునికి ఊయలు గించగా పరాత్పరునికి ఊయలు గించగా పరుగు పరుగునా ఏగుదెంచినారా పరుగు పరుగునా ఏగుదెంచినారా పునాపురములోన సిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే ఎంత దివ్య కాంతి ఎంత దివ్య కాంతి చూడనైతి నేను కోటి సూర్యకాంతులే మించిపోయేనమ్మా ఎంత దివ్య కాంతి చూడనైతి నేను కోటి సూర్యకాంతులే మించిపోయేనమ్మా దివ్య తేజమో నాటిది నేటిది దివ్య తేజము నాటిది నేటిది రామకృష్ణ జీ ససాది మహాతేజము రామకృష్ణ జీ ససాది మహాతేజము పునాపురములోన చిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై మేయర్ బాబా. జై బాబా అమ్మ, జై బాబా అమ్మ. మంచి కీర్తన పాడారు. ఎందుకంటే శ్రీనివాసరావు గారు ఈ పాట బాబా బర్త్డే కోసం రాశారు ప్రత్యేకంగా. నిజంగా ఫిబ్రవరి నెల గుర్తొస్తుంది కీర్తన వింటే. ఎందుకంటే కోటి సూర్యులు చూడలేకపోతున్నాం. సూర్యుల తాలూకా ప్రకాశం అంటే భగవంతుడు తన తాలూకా శక్తిని చెప్పకూడదంటూనే మానవాళికి తెలియజేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకు? మనలో ఏ కొద్దిపాటి అజ్ఞానం ఉన్నా, నా డగ్లస్ అలాగే జరిగింది. డగ్లస్ కావచ్చు, ఒక అమేయ్ కుమార్ హజరా కావచ్చు, ఇలాగ ఎవరైనా ముందా లాగా ఉన్నాడు, ఆయన అంత చూస్తాను అని పుకారు కూడా అలాగే ఆయన మీద కారాల మిరియాలు నూరాడు. ఆయన ఎదురుపడేసరికి ఆ కాంతి చూసేసరికి లోపల ఉండే మలినం అంతా పటాపంచలు అయిపోయింది అనమాట. పుకార్కి అలాగే జరిగింది, అమేయ్ కుమార్ హజరాకి అలాగే జరిగింది, జిఎస్ఎన్ మూర్తి గారికి అలాగే జరిగింది.
అందరికీ కూడా ఇందాకే అన్నాను, ఆ సత్రమాంగ్ కూడా మొత్తం మహారాష్ట్రాన్ని గడగడలాడించేశారు. ఆయన పేరు వింటే పోలీసులు కూడా చెమటలు పట్టేవారు, పోలీసులు కూడా. అలాంటిది ఆ సత్రమాంగ్తో బాబా ఏమన్నారంటే, నువ్వు దొంగతనాలు చేసే బదులు చీర కట్టుకొని గాజులు వేసుకోవచ్చు కదా అన్నారు ఆయన ఎదురుగా నిలబడితే. అంటే ఇది ఎక్కడ ఏమిటి సంఘటన మనకి ఏమిటి తెలియజేస్తుందంటే, బాబా ఎంత శక్తివంతుడో మనకు తెలుస్తుంది అనమాట. బాబా సాధారణ వ్యక్తి అయితే అవతల అంతటి అత్యంత క్రూరమైన వ్యక్తిని ఆ విధంగా ఎదురుగు పెట్టుకొని ఆయన అలా మాట్లాడలేరు. బాబా మాట అన్నందుకు పిల్లికోనలాగా కరిగిపోయాడు ఆయన. పిల్లికోన ఎలాగైతే వంగిపోతుందో అలా వంగిపోయాడు. ఆ మాట విన్న తర్వాత కూడా అతనిలో కోపం రాలే సత్రమంగులో. అందరూ ఆశ్చర్యపోతారు అక్కడ సంఘటనలో. అలాగూ ఆ కోటి సూర్య ప్రకాశం ఏదైతే ఉందో అది కనిపించేసరికి మానవాళిలో అజ్ఞానం చీకట్లన్నీ పంచులైపోతాయి అన్నమాట. తేజస్కి అంతటి శక్తి ఉంది, అనంత జ్ఞానం, అనంత ఆనందం, అనంత శక్తి. ఈ మూడు కలయిక అన్నమాట. అది అంత అద్భుతమైన శక్తి అన్నమాట. అది ఒక 6 అడుగులు పరిమితంగా మన మధ్యకు వచ్చేసి మనతో నవ్వుతూ హాయిగా మన మధ్య గడిపి మనల్ని కూడా ఆ ఆనందంలో ముంచేశారు ఆయన. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. అమ్మా ధనలక్ష్మి, మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. जय बाबा अंकल, जय में अवतार मेहर बाबा की जय। मेहरु बाबा स्मरण చేయగా మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ చేయి కలిపి చేయు బాబా నామము. చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. కనులలోని కరుణ చూడు కరుణామయం. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. కనులలోని కరుణ చూడు కరుణామయం. కరుణాంతరంగ మెహరు ప్రేమ సాగరం. చేయి కలిపి చేయు బాబా నామము. చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. మరువలేనిది బంధం మెహరు దర్శనం. మరపురాని సంబంధం బాబా సంగమం. చేయి కలిపి చేయు బాబా నామము. చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. మనల్ని దేవదేవుడు మన మనసును దోచాడు దివ్య తేజుడు. మనల్ని వెదకి వచ్చాడు దేవదేవుడు. మన మనసును దోచాడు దివ్య తేజుడు. చేయి కలిపి చేయు బాబా నామము.
చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయగా బాబా కొంగు విడువకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా, బాబా కొంగు వీడకుండా సాగిపోవగా, బాధ్యతలను మరువకుండా సన్యసించగా, చేయి చేయి కలిపి చేయు బాబా నామము. చేయి చేయి కలిపి చేయు బాబా నామము. మెహరు బాబా స్మరణ చేయి మదికి హాయిగా. మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా. అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. అంకుల్ జై మెహర్. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. బాధ్యతలను మర్చిపోకుండా సాధారణ జీవితంలోంచే ఆయన అనుగ్రహాన్ని పొందొచ్చు అనే గొప్ప విషయాన్ని ఆయన మనకు తెలియజేసి ఆయన మనకు అత్యంత చేరువైపోయారు. కాబట్టి ఆయన నామాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. సమయం అవుతుంది. అమ్మ శారదమ్మ, మీరు ప్రేయర్ చేయండి అమ్మా. జై బాబా. జై బాబమ్మ, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. O Parvardigar, preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Elahi, Yajdan, Ahura Mazda, and God the Beloved. Your named is the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yajdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God,
for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved's Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Jai Baba Ma, thank you. Jai Baba. జై బాబా అమ్మ, జై బాబా. మీరు ఒక 2 నిమిషాలు జై బాబా అర్థం కాదు. జై బాబా ఏమన్నారు? జై బాబా అమ్మ, పుష్పలత గారిని జై బాబా 2 నిమిషాలు నామం చేయమంటున్నాను. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा जय बाबा नया जय बाबा नया జై బాబా, జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు బాబా వారిని మౌనంగా ధ్యానిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సమూహంలో ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు వెంటనే బాబా వారికి హారతి నివేదించండి. జై బాబా. జై బాబా అంకుల్, మీరు చెయ్యండి అంకుల్, మీరు పాట కూడా పాడలేదు కదా, మీరే చెయ్యండి. పర్వాలేదు పాడమ్మా. మీ భారత పాట ఎప్పుడు వినలేదు, మీరే పాడండి ఒకసారి. జై బాబా. పాడండి అన్నయ్య, మీరే పాడండి. అయ్యో జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా. అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేశాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. కార్యక్రమం చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్.
అందరికీ జై మెహర్ బాబా అండి.